ఇంటికి పర్మిషన్ కావాలని టౌన్ ప్లానింగ్లో దరఖాస్తు పెడితే చేతులు దడపందే పని కాదు. ఇంటికి మున్సిపాలిటీ నల్ల కనెక్షన్ కావాలంటే జేబులు దడపందే నీళ్లు రావు. ఇంటికి కరెంటు కనెక్షన్ ఇచ్చి మీటర్ ఫిట్టింగ్ చేయమని కరెంటోళ్ళ ఎంటబడి తిరిగితే కానీ పని కాదని ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరిగి అనుభవమైన వాళ్ళంతా కథలుగా చెప్తుంటారు. ఇటువంటి కష్టాలు సామాన్యులకే ఉంటాయి. అదే పలుకుబడున్నోళ్ళకు పతారున్నోళ్ళకు అల్కగా ఇట్లా పనులు అవుతాయి అని అనుకుంటాం కదా. కానీ మన జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం రివర్స్ ఉన్నారు. ఆ లెవెల్కైనా ఒకటే. అగో గట్లెట్లా అంటారా? చూసిరా పొరి ముచ్చటేందో. అబ్బా, జిహెచ్ఎంసీలు అంటే జిహెచ్ఎంసీలే పోరి. వాళ్ళకు పోటీ ఎవరు రారు, వాళ్ళకు సాటి ఎవరు లేరు. సామాన్యులైన కేంద్ర మాజీ మంత్రులైనా లీడర్లైనా ఎవరైనా సరే మాకెవరైనా ఒకటే అంటారు కదా, మీరు దరఖాస్తు పెడితే మేము పని చేయాలనా? మాకేం పని లేదనుకుంటున్నారా? మీ పని చేసి పెడతానికే ఈడున్నావా మేము అన్నట్టే అలవాటైన తీరులో అద్భుతంగా పనిచేస్తుర్రనే అంటున్నారు అంతా. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న చిరంజీవి సార్ ఇంటి చుట్టూ రిటైనింగ్ వాళ్ళు రిపేర్ చేపిస్తేందుకు పోయిన నెల 5 తారీఖు నాడు జిహెచ్ఎంసీలకు దరఖాస్తు పెట్టిండు సారు. మీరు వచ్చి ఒకసారి చెకింగ్ చేసి కాగితం అప్పయ్యే పోరు అని దరఖాస్తు ఇచ్చిండు. అయితే నెల పోయి 2 నెలల దగ్గరకు వస్తున్నది కానీ జిహెచ్ఎంసీలకు తిరువాటం కానట్టున్నది. సార్ వాళ్ళు ఇంటికి వచ్చింది లేదు, చూసింది లేదు, రిపోర్ట్ రాసుకొని పోయింది లేదు. సార్లకు ఎన్ని పనులు ఉంటాయి ఏం కదా, వాళ్ళు ఏమైనా పబ్లిక్ పని చేస్తే అందుకున్నారు కాదు కదా. ఇక అదే రీతిలో రానట్టున్నారు. నా ఇంటి గోడ నేను కట్టుకున్నా మళ్ళీ రూల్స్ పేరు చెప్పి గోడ కట్టొద్దని మీదకు వస్తారు. ఈ జంజాటం ఎందుకని ముందు జాగ్రత్త కొద్దీ నేను మున్సిపాలిటీ వాళ్ళకు దరఖాస్తు పెట్టుకుంటే అసలే కాంతలేరు. ఇప్పటికైనా నేను పెట్టిన దరఖాస్తును తీసుకొని నా ఇంటి రిటైనింగ్ వాళ్ళని చూసి రెగ్యులరైజ్ చేసేటట్టు చూడురని చిరంజీవి సారు ఏకంగా హైకోర్టుకే పోయిండు. ఇక జిహెచ్ఎంసీలు పోయి చూసి చట్ట ప్రకారంగా అదేందో పనిచేయరని జిహెచ్ఎంసీలకు ఆర్డర్ వేసింది హైకోర్టు. చూడురి, చిరంజీవి సార్ అంటే సామాన్యుడేం కాదు కదా, పతారున్న మనిషే. అదిగాక కేంద్ర మాజీ మంత్రి కూడా, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత కూడా, కోట్ల మంది ఆరాధించే అభిమాన నటుడు. అటువంటి పెద్ద మనిషి రూల్స్ తప్పకుండా ఇంటి రిపేర్ కు దరఖాస్తు పెట్టుకుంటే ఇగో ఇట్లున్నది జిహెచ్ఎంసీల వ్యవహారం. ఇక సార్ పరిస్థితే ఇట్లుంటే సామాన్యుల దరఖాస్తులను ఎంత బందోబస్తు పరిశీలిస్తారో ఇక వేరే చెప్పాలనా. ఇంత అద్భుతంగా పనిచేస్తున్న వాళ్ళకైతే మొక్కాలే అని అంటున్నారు. దరఖాస్తులు పట్టుకొని నెలల కమాన మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధిత జనాలు.